అందరికీ నమస్కారం. మళ్ళీ చెప్తున్నాం. రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 18 నీటి సంఘాలు ఏకగ్రీవం అవటం, అలాగే నాలుగు డిస్ట్రిబ్యూటరీ ఉపాధ్యక్షులు, అధ్యక్షులు కమిటీ ద్వారా ఎన్నికవటం, సుమారు 4 డీసీలు, 4 ఉపాధ్యక్షులు ఎన్నికవటం. మరి దీనికి సహకరించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ వద్ద ఆదివారం అంటే ఈ నెల 22వ తారీఖున ఈ యొక్క చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు ఎవరికి వాళ్ళు పెట్టుకోవడం కోసం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని మనం చూడాలి అనే తపనని మరి మా వంతు కృషిగా ఇది ఈ నెల 22వ తారీఖున ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఈ చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు పెట్టించడానికి మా వంతు కృషిగా మేము సుమారు 10 టీంలను రెడీ చేయడం జరిగింది. అలాగే 1054 లాభసాటిగా ఉండే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మరి కనుగొనడం, ఆ రోజు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉండి మరి ఆలోచనలు లేని విధంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఆలోచన లేని విధంగా ఉన్న వాళ్ళకి, అలాగే ఆలోచనలు ఉండి ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి, అలాగే పరిశ్రమలు పెట్టాలన్న ఆలోచనలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇదే నా ఆహ్వానంగా భావించి 22వ తారీఖున విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురం వద్దకి ఉదయం 9 గంటలకు రావాల్సిందిగా నా విన్నపం. మరి ఈ యొక్క పరిశ్రమలో మా పూర్తి సహకారం ఉంటుంది. మేము ఏమైతే టీం పెట్టామో ఆ పేపర్ వర్క్ కానీ బ్యాంక్ లోన్స్ దగ్గర నుంచి అన్నీ ₹1 కూడా తీసుకోకుండా మా సొంత ఖర్చులతో మీకు టీంని అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే గడిచిన నెల రోజుల క్రితం సుమారు భర్తలు చనిపోయి చిన్న పిల్లలతో ఉన్న సుమారు 128 మందిని ఈ చిన్న పరిశ్రమలు పెట్టించాలనే ఉద్దేశంతో పేపర్ వర్క్ జరుగుతూ ఉంది. సుమారు 30 మంది ఆ మహిళలు ముందుకు వచ్చారు. వాళ్ళందరి చేత కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించడం జరుగుతుంది త్వరలోనే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎంఎస్ఎంఈ మీటింగ్కి రావాల్సిందిగా, అలాగే ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉన్నాయి కాబట్టి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనే పెట్టుబడులు కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ఎదురుకు రాలేదు. దానికి మరి మా ప్రోత్సాహం పూర్తిగా ఉంటుంది. కాబట్టి యువకులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.